హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ బ్లాగ్. మన ఛానల్లో అయితే ప్రతి శుక్రవారము అలాగే మంగళవారము పూజా వీడియోస్ వస్తాయి. నేను మంగళవారం శుక్రవారం అమ్మవారికి నాకున్నంతలో నాకు అయినంతలో పూజ చేసుకుంటాను. సో మంగళవారం రోజు ఇలా తెల్లవారుజామునే ఇల్లంతా క్లీన్ చేసుకుని బయట ముగ్గు పెట్టేసుకొని తలార స్నానం చేసి కాళ్ళకైతే పసుపు పెట్టేసుకున్నాను. పసుపు పెట్టుకున్న తర్వాత ఇంట్లో అయితే పసుపు నీళ్ళు చల్లుతున్నాను. సో ఇల్లు తుడిచేటప్పుడే అందులోనే కొంచెం పసుపు కల్లుప్పేసాను, కానీ ఈరోజు వేయడం మర్చిపోయా. అందుకనే ఒక్కసారి ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లేస్తున్నాను. ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లిన తర్వాత దేవుడి గదిలోకి వచ్చి దేవుడి నిర్మాల్యం అయితే తీస్తున్నాను. ఫస్ట్ అమ్మవారికి నమస్కరించుకొని వాళ్ళ ఆజ్ఞ ప్రకారం అంటే మొక్కి ఆ నిర్మాల్యం అనేది తీయాలి. ఈరోజు పూజ అయితే ఇలా అయిపోయింది. నిన్న సోమవారం, మాకు సోమవారం మాత్రమే మార్కెట్ ఉంటుంది. తర్వాత రోజుల్లో ఏమి దొరకవు. నిన్న పువ్వులు తీసుకురాలేదు, అంటే మార్కెట్కి వెళ్ళలేదు. అందుకని ఇంటి దగ్గర ఉన్న చెట్టుకి పువ్వులు తెంపి ఇలా అల్లుకొని దేవుడికి అయితే వేసుకున్నాను. అమ్మవారికి తెల్లవారుజామున అంటే బ్రహ్మముహూర్తంలో పూజ చేసుకుందాం అనుకుంటాను, కానీ అస్సలు అవ్వట్లేదు. లేవడం అయితే తొందరనే లేస్తున్నా, పని మాత్రం అవ్వట్లేదు. ఆడవాళ్ళకేమో ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాతనే పూజ చేయాలనిపిస్తుంది, అవునా కాదా? మీ అభిప్రాయం ఏందో కామెంట్ చేయండి. అలాగే వీడియో చూసి వెళ్ళిపోయే బదులు ప్లీజ్ లైక్ చేయండి.